హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. మనకి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి మనం నంబర్ సిస్టమ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పటివరకు మీకు నంబర్ సిస్టమ్ పైన మీకు 9 వీడియోస్ ఇచ్చానండి. ఇది మీకు 10th వీడియో. ఈ వీడియోతో ఈ 10 వీడియోస్ కూడా మీకు ఎట్లుంటాయంటే టాపిక్ వైజ్గా ఉంటాయండి. అంటే ప్రైమ్ నంబర్సు, రేషనల్ నంబర్సు, ఇంటర్చేంజింగ్ డిజిట్స్, ఇలా మీకు సెగ్రిగేట్ యూనిట్ డిజిట్స్, ఫ్యాక్టర్స్, ఇలా మీకు ఆ టాపిక్ మొత్తాన్ని సబ్ టాపిక్ లాగా డివైడ్ చేస్తూ క్వశ్చన్ లాగా ఇచ్చాను. మీరు కనుక అవి చూడకపోయింటే మీకు మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మొత్తం 9 వీడియోస్ మీరు చూడండి. ఈ వీడియోలో మీకు కేటగిరీ కానీ అంటే డిఫరెంట్ మామూలుగా మిస్లేనియస్ టైప్ ఉంటాయి చూడండి, అటువంటి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇంకా నంబర్ సిస్టమ్కి సంబంధించింది అయితే మీకు ఇవే ఉన్నాయండి. దీని తర్వాత ఇంకా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, లేదా సింప్లిఫికేషన్ అవి వేరే టైప్ ఉన్నాయి. సో నంబర్ సిస్టమ్తో ఈరోజుతో మనకి ప్రీవియస్ క్వశ్చన్లలో మనకి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నేను తీసుకున్న ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్ లాంటివి తీసుకోలేదండి. అంటే మీకు మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్ డిస్కస్ చేశాను. అంటే మరీ సింపుల్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకోలేదు దీంట్లో. రైట్, ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 40 persons ఇన్ ఏ ప్యాలెస్. ఇఫ్ ఎవ్రీ పర్సన్ షేక్ హ్యాండ్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్, వాట్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్? చూడండి, షేక్ హ్యాండ్కి సంబంధించిన క్వశ్చన్ దీనికి సింపుల్గా ఫార్ములా ఉంటుందండి. n × n-1/2. n × n-1/2. ఇప్పుడు n × n-1/2 అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏముంది, మనకి 40 × 39/2 అంతేనా? 40 × 39/2. సో మీకు 220 టైమ్స్ క్యాన్సల్ కదా. ఇక్కడ 20 × 39 అంటే 780 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. In a reunion class of 12, out of 45 students, 30 students participated in the function. If all the present in the function shake hands with one another, find the total number of handshakes. సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకు ముందు లాగానే. ఇప్పుడు మీకు ఎంత 30 స్టూడెంట్స్ ప్రజెంట్ అయినారు, 30 స్టూడెంట్స్ షేక్ హ్యాండ్స్ తెచ్చుకుంటారు కాబట్టి n × n-1/2, 30 × 29/2 అంతే కదా. సో 215 టైమ్స్ క్యాన్సల్. సో 15 × 29 కావాలి. యూనిట్ డిజిట్ 5 వచ్చే ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే ఒకటే ఆప్షన్ ఉంది, మనకి రైట్ ఆన్సర్. ఇంకా మనం చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. In a farmer's house, there are chickens and goats. The total number of their heads is 42 and the total number of their legs is 138. Find the number of chickens. చూడండి, ఇక్కడ మీకు ఈ కోళ్ళు అండ్ మేకల గురించి కదా మాట్లాడేది. టోటల్ హెడ్స్ ఎన్ని ఉన్నాయంట? 42. అంటే మేకలు ప్లస్ కోళ్ళు రెండు కలిపి 42 ఉన్నాయంట. హెడ్స్ కలిపితే 42 అంటే ఒక్కోదానికైతే ఒకటే హెడ్ ఉంటుంది కాబట్టి మీకు మొత్తం 42 ఉంటాయి. ఒకవేళ వాటి లెగ్స్ కనుక చూస్తే 138 ఉన్నాయంట. మీకు చికెన్స్కి అయితే 2 legs ఉంటాయండి, గోట్కి అయితే 4 legs కదా. నేను అన్నిటికీ 2 legs అనుకున్నాను అనుకోండి, గోటుకు కూడా 2 legs అనుకుంటే 42 × 2 అంటే ఎంత? 84 legs ఉండాలి నా దగ్గర. కానీ లెగ్స్ ఎన్ని ఉన్నాయి? 138 ఉంది. ఈ 138 ఎందుకు ఉందండి? ఈ 138 ఎందుకు ఉందంటే 2 ఎక్స్ట్రా ఉంటాయి గోట్కి కాబట్టి. సో 8 - 4 4, 13 - 8 అంటే 5. సో ఈ 54 ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే ప్రతి గోట్కి 2 ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది. అంటే మీకు 27 గోట్స్ ఉన్నట్టు. 27 గోట్స్ ఉంటే 42లో ఇంకా మీకు చికెన్స్ ఎంత ఉండాలి? 42 - 27 కదా, 15 ఉండాలి అంతేనా. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోహన్ earns ₹60 on the first day and spends 50 on the second day. He again earns 60 on the third day and spends 50 on the fourth day. And so on. On which day will he have ₹200 with him before spending? మోహన్ ఫస్ట్ రోజు ఏమో 60 సంపాదిస్తే సెకండ్ రోజు 50 ఖర్చు చేస్తున్నాడు, థర్డ్ రోజు 60 సంపాదిస్తాడు, ఫోర్త్ రోజు 50 ఖర్చు చేస్తాడు. ఇట్లా అతని దగ్గర ఏ రోజు ₹200 ఉంటాయంట బిఫోర్ స్పెండింగ్, అంటే ఖర్చు చేసే ముందు. అంటే మీకు లాస్ట్ రోజు ఇన్కమ్ రోజు అయ్యి ఉండాలి అంతే కదా. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ లాస్ట్ రోజు ఇన్కమ్ రోజు అయ్యి ఉండాలి. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదా మీ ఆన్సర్ ఆడ్ నెంబర్ రావాలని? ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. ఆప్షన్ 29 మనకు రైట్ ఆన్సర్. చూడండి, ఇంతకుముందు నేను మీకు ఒక షార్ట్కట్ వీడియో అని కూడా చేశాను. నేను షార్ట్కట్స్లో కూడా మీకు పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించిన ఒక టాపిక్లో కూడా ఇట్లే ఆడ్ నెంబర్ వస్తుందని చెప్పాను. అది కూడా ఎందుకంటే అక్కడ కూడా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ రోజు 60 కదా సంపాదించేది. ఫస్ట్ రోజు 60 సంపాదిస్తే నెక్స్ట్ రోజు 50 ఎక్స్పెండిచర్ అంటే 2 days అయ్యేసరికి ఎంత ఉంటుంది? ₹10 సేవింగ్ ఉంటుంది. ఇది 2 days తర్వాత అంతేనా. 2 days తర్వాత ₹10 సేవింగ్. ఇప్పుడు మీకు ఏమన్నారు? ₹200 సేవింగ్ ఉండాలి, ₹200 సేవింగ్ ఉండాలి బిఫోర్ ఎక్స్పెండిచర్. అంటే లాస్ట్ రోజు ఇన్కమ్ రోజు అవ్వాలి కదా.
ఇప్పుడు మీకు మొత్తం 200 సేవింగ్లో ఇన్కమ్ ఒకరోజు 60 రూపాయలు వదిలేశారనుకోండి, ఇన్కమ్ లాస్ట్ రోజు ఇన్కమ్ వచ్చింది 60 రూపాయలు, అంటే అంతకన్నా ముందు 140 రూపాయలు ఇన్కమ్ ఉండాలి కదా. మీకు 10 రూపాయలు ఇన్కమ్ 2 రోజులకు వస్తే 140 రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 28 డేస్ అంతేనా? 28 డేస్. ఇది ఒక్క రోజులో మీరు సంపాదిస్తారు, రైట్? సో మీ ఆన్సర్ ఏం కావాలి? 29 డేస్ కావాలి. సో చూసి చెప్పొచ్చు మనకి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఆడ్ నెంబర్ వస్తుందని. నెక్స్ట్, ఇప్పుడు x + y = 11 అయితే -1/x + -1/y ఏమవుతుంది? చూడండి, మీకు x + y = 11 అంటే 11 అనేది మీకు ఒక ఆడ్ నెంబర్ కదా. 11 అనేది ఒక ఆడ్ నెంబర్ అంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ x కనుక ఈవెన్ అయిందనుకోండి, మీకు y అనేది ఆడ్ కావాలి. ఈవెన్ ప్లస్ ఆడ్ ఉన్నప్పుడే మీకు ఆడ్ వస్తుంది. లేదా x అనేది ఆడ్ అయింది అనుకోండి, y అనేది ఈవెన్ కావాలి, అంతేనా? ఓకే. ఇప్పుడు మీకు అడిగింది ఏముంది? -1/x ప్లస్ -1/y ఎంత? ఇప్పుడు మీకు -1కి పవర్లో ఒకసారి ఈవెన్ వస్తుందండి. x ఉన్నప్పుడు ఈవెన్, y ఉన్నప్పుడు ఆడ్, -1/ఆడ్. లేదా -1/ఆడ్ తీసుకుంటే ఇక్కడ -1/ఈవెన్ వస్తుంది. చూడండి, ఇక్కడ -1/ఈవెన్ అంటే మీకు +1 అవుతుంది, ఇక్కడ -1 అవుతుంది. 1 - 1 ఎంత? 0. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b? a మరియు b అంకెల విలువ ఎంత? చూడండి, ఇప్పుడు BA × B3 = 557A కదా. ఇటువంటి క్వశ్చన్స్కి అయితే మీరు ఒకసారి ఆప్షన్ ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. BA B3 = 57A కావాలి కదా. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ మళ్ళీ ఏనే రావాలి. 3కి దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3 వస్తుంది చెప్పండి? అయితే 1 లేదా 5. 3 × 1 3, 3 × 5 అంటే ఏనే రావాలి. సో ఇప్పుడు ఒకవేళ ఏ గడ 1 తీసుకున్నారనుకోండి, 3 × 1 3, 3 రాదు. అంటే ఇక్కడ ఏ వాల్యూ 5 అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అండి. ఏ వాల్యూ 5, ఏ వాల్యూ 5 అయ్యే పాసిబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు ఏ వాల్యూ కనుక 2 తీసుకున్నారనుకోండి, 3 × 2 6 అవుతుంది. ఇక్కడ 2 తీసుకుంటే మీకు ఇక్కడ 2నే రావాలి. అలా 5 అయినప్పుడు మాత్రమే పాసిబుల్ కదా. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటే B వాల్యూ 2, B వాల్యూ 3 ఉంది. B వాల్యూ 2 తీసుకోండి, 2 5 2 3, మీకు ఆన్సర్ ఎంత రావాలి? 57 రావాలి. చూడండి, 25 × 23 చేయాలి కదా. 25 × 23 అంటే 25 × 20 అంటే మీకు 25 × 20 500, 575. చూడండి, ఇక్కడ ఏది తీసుకున్నారు, ఇక్కడ అదే వచ్చింది. ముందు 57 ఉంటే ముందు 57 వచ్చింది కాబట్టి మనకి C రైట్ ఆన్సర్. ఇంకా D చెక్ చేయాల్సిన అవసరం మనకి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ దేర్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద ప్రోడక్ట్? చూడండి, 95.75 ఇంటూ 0.02554. ఓకే. హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ దేర్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద ప్రోడక్ట్? ఈ రెండింటిని కనుక మీరు ప్రోడక్ట్ చేస్తే ఎన్ని డెసిమల్ తర్వాత మీకు ఎన్ని పాయింట్స్ ఉంటాయని క్వశ్చన్ అండి. డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు 9575 రాసుకొని 95 ఇటున్న డెసిమల్ ఇటు ఇవ్వచ్చు కదా, 0.00 తర్వాత ఇదంతా రాసుకుంటాను 0 to 554 ఇలా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 9575 కదా, మీకు 9575 అనేది దేని మల్టిపుల్ అండి? 9575 అనేది మీకు ఒక 25 మల్టిపుల్ అంతే. ఇది 125 మల్టిపుల్ అయితే కాదు, అంతేనా? ఈ 9575ని మీరు 25 ఇంటూ సంథింగ్ అని రాసుకోవచ్చు. 25 ఇంటూ సంథింగ్ రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను 2554 1 మినిట్ అండి 2554 బై 1 2 3 4 5 6 7 అంటే 10⁻7 అని రాయొచ్చా? 1 2 3 4 5 6 7 10⁻. ఓకే. ఇప్పుడు ఈ 25 ఉందా, ఈ 25లో మీకు 2 5s ఉంటాయి. ఇక్కడ 54 అనేది మీకు ఈ 54ని జస్ట్ 2 ఇంటూ సంథింగ్ లాగా రాసుకోవచ్చు అండి. దీన్ని 2 ఇంటూ సంథింగ్ లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు 4 మల్టిపుల్ కాదు. ఇది 52 ఉంటే 4 మల్టిపుల్ అయ్యేది. అంటే ఇప్పుడు 25లో ఉన్న ఒక 5, దీంట్లో ఉన్న ఒక 2, అంటే ఇప్పుడు ఇది 5² రాసుకోవచ్చు కదా మీరు దీన్ని.
ఇది 5 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, దీన్ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఒక 5 దీంట్లో ఉన్న ఒక 2తో మల్టిప్లై అయిపోయి మీకు 0 వస్తుందండి. అంటే ఇది ఎలా వస్తుందంటే మీకు 5 ఇంటూ, ఇప్పుడు దీన్ని బై 2 చేయండి. బై 2 చేస్తే 2 2 2 4 2014 2014. ఓకే, ఇక్కడ ఒక 5 దీంట్లో ఒక 2 మొత్తం 10 బై 10⁻7 రాసుకోవచ్చా? ఈ 10⁻6 మిగులుతుంది. ఇంకా 10⁻6 డినామినేటర్లో వచ్చిందంటే మీకు డెసిమల్ తర్వాత 6 పాయింట్స్ వస్తాయనంటే కదా. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ పాజిటివ్ నంబర్ ఆఫ్ 6 డిజిట్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ డిజిట్స్ 0, 4, 6 అండ్ ఈచ్ ఆఫ్ దీస్ డిజిట్స్ అపియర్ అట్లీస్ట్ వన్స్. మీ దగ్గర 0, 4, 6 అనే 3 డిజిట్స్ ఉన్నాయి. దీంతో మీకు ఒక 6 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఓకే, ఈ 6 డిజిట్ నెంబర్లో ఈ 3 నెంబర్లు అట్లీస్ట్ ఒకసారైనా యూజ్ కావాలి. ఈ నెంబర్ ఒకటి లార్జెస్ట్ ఒకటి స్మాలెస్ట్ ఉండాలి, బట్ సమ్ అంతే కదా. చూడండి ఒకసారి, మీరు లార్జెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇవన్నీ నేను 6 తీసుకోవచ్చా? ఇక్కడ వరకు 6 తీసుకుంటా, మళ్ళీ 40 తీసుకుంటా. ఇలా కాకుండా ఇంకేదైనా నెంబర్ లార్జెస్ట్ నెంబర్ రాయొచ్చా? అన్నీ 6 తీసుకున్నాను, ఒకసారి 4 ఒకసారి 0. అంటే ఇప్పుడు మీకు ఇలా 6 డిజిట్ నెంబర్ ఉండాలి, అది స్మాలెస్ట్ నెంబర్ అవ్వాలి, ఇవన్నీ వాడాలి. మీరు ఫస్ట్ 0 తీసుకోవడానికి కుదరదు, ఎందుకంటే 0 తీసుకున్నారంటే అది 5 డిజిట్ నెంబరే అవుతుంది. మీరు ఫస్ట్ 4 తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్మాలర్ నెంబర్ కావాలి కాబట్టి అన్ని 0s తీసుకుంటాను, లాస్ట్లో 6 తీసుకుంటాను. తీసుకోవచ్చు కదా. వీటిని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఎంత? 6, 4, 6, 6, 6, 6 + 4 10. ఇది మనకు రైట్ ఆన్సర్ అండి. 106646 ఇది మనకి రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 is subtracted from each odd digit, 1 is added to the each even digit in the number. మీరు ఒక నంబర్ ఇచ్చారు 9 2 3 7 9 6 5 4. ఆడ్ డిజిట్ నుండి 1 సబ్ట్రాక్ట్ చేయాలి, 1 యాడ్ చేయాలి ఈవెన్ డిజిట్కి. సో ఫస్ట్ ఆడ్ గురించి చూస్తాను చూడండి. ఆడ్ అయితే 1 సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 6 అవుతుంది. 9 - 1 అంటే ఇది 8 అవుతుంది, 5 - 1 అంటే 4 అవుతుంది. ఈవెన్కి 1 యాడ్ చేయాలి, 4కి 1 యాడ్ చేయాలి 5, ఇది 7, 2కి 1 యాడ్ చేయాలి 3. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుండి సెకండ్ అంటే ఇది, అండ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఈ రెండింటి సమ్ ఎంత? 7 + 3 10 మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది మనకి రైట్. 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఈస్ డివైడెడ్ బై 2 అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ద ఆడ్ డిజిట్, ఈచ్ ఆడ్ డిజిట్ ఇన్ ద నంబర్ 472 3361. ఓకే, ఈవెన్ ఏమో 2తో డివైడ్ చేయాలి, ఆడ్కి ఏమో 2 యాడ్ చేయాలి. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్ దస్ ఫార్మ్డ్? ఈవెన్కి అయితే బై 2 చేయాలి, అంటే 4కి బై 2 చేస్తే 2, 2కి బై 2 చేస్తే 1, ఇక్కడ 3. ఆడ్కి +2 యాడ్ చేయాలి, 7 + 2 9, 3 + 2 5, 3 + 2 5, 1 + 2 3. ఇప్పుడు దీంట్లో లార్జెస్ట్ 9, స్మాలెస్ట్ 1. వాట్ విల్ బి ద సమ్? 9 + 1 10. 9 + 1 10. ఆప్షన్ బి మనకి రైట్. If 3 is added to the each odd digit and 1 is subtracted from the each even digit in the number, what will be the difference between the highest and lowest digit thus found? ఈ క్వశ్చన్కి మీరు చేయండి, ఈజీ క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్కి మీరు చేసి నాకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెప్పండి. రైట్, ఇదంటే మీకు నంబర్ సిస్టమ్కి సంబంధించి కంప్లీట్ నంబర్ సిస్టమ్. అంటే మీకు నంబర్ సిస్టంలో టాపిక్ వైజ్గా మొత్తం 10 టాపిక్స్ కవర్ చేశాను నేను. ఈచ్ టాపిక్లో నేను 5 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ తీసుకున్నా. మీకు అన్ని క్వశ్చన్స్ మాత్రమే వచ్చినాయండి అవి. అండ్ దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లేదా మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్సే తీసుకున్నాను. ఒకవేళ మీకు అలా కాకుండా నంబర్ సిస్టమ్ పైన వచ్చిన అన్ని క్వశ్చన్స్ చెప్పాలంటే మీకు 400 క్వశ్చన్స్ అవుతాయి. 400 క్వశ్చన్స్ చెప్పేంత మనకి టైం లేదు. అండ్ దాంట్లో మీకు అన్ని క్వశ్చన్స్ అవసరం ఉండదు, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. మీకు ప్రతి క్వశ్చన్ రాదని అనుకోలేం కదా మనం. మీకు చాలా వరకు క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఏవైతే మీకు అవసరమో అవి మాత్రమే నేను డిస్కస్ చేశాను. సిమిలర్గా సింప్లిఫికేషన్
అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో